మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సికి సంబంధించి కోర్టు కేసుకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు అనుగుణంగా ఎవరైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో ఈ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించిన పోస్టులు అనేవి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు స్టే అయితే విధించడం జరిగింది. సుప్రీంకోర్టు నిబంధనల్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే పోస్టుల భర్తీని ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పేసి జియో నెంబర్ 11 ఏదైతే ఉందో ఈ జియో నెంబర్ 11ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇచ్చారు కదా, దాన్ని హైకోర్టు అయితే స్టే విధించి నిలిపివేయడం జరిగింది. అంటే ఇకపై ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఏవైతే ఎస్జిటి పోస్టులు ఉన్నాయో వీటిని డిఎడ్ వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, ఆ రూల్స్ని మీరు పరిగణలోకి తీసుకుని మాత్రమే పోస్టుల భర్తీ చేయండి అని చెప్పేసి జియో నెంబర్ 11 అయితే రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల తరపున న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ గారు కానివ్వండి, జడల శ్రవణ్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళు చక్కటి వాదనలు వినిపించి దీనికి సంబంధించి అంశాన్ని క్లారిటీగా వాళ్ళ ముందు పెట్టారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి డిఎడ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. విషయంపై ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. ఇక సమయం సార్ డిఎస్సికి సంబంధించి పరీక్షల సమయం పొడిగిస్తారా ఏందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సమయానికి సంబంధించి కానివ్వండి, ఇటు డిఎడ్ వర్సెస్ బిఎడ్కి సంబంధించి కానివ్వండి వాదనలు అయితే విన్నారు జడ్జి గారు. విన్న తర్వాత మళ్ళీ మరొక్కసారి ఈవినింగ్ నేను వాదనలు వింటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఈవినింగ్ తప్పకుండా మీకు అయితే వీడియో చేసి నేను అప్లోడ్ అయితే చేస్తాను కాబట్టి కాస్త వెయిట్ చేయండి. డిఎస్సికి సంబంధించి కూడా ప్రిపరేషన్కి సంబంధించి కొద్దిగా సమయం కూడా పొడిగించే అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే మాత్రం డిఎడ్కి సంబంధించి పోస్టులు అనేవి ఎస్జిటి వాళ్ళకి అని చెప్పేసి స్పష్టమైంది. జియో నెంబర్ 11 రద్దయింది. ఇక సమయం ఎంత ఇస్తారు ఏంది కథ దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేస్తాను. దీనికి సంబంధించి నిరుద్యోగ జేఏసీ షేక్ సిద్దిక్ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి క్లారిటీగా వినే ప్రయత్నం కూడా చేద్దాం. ఫ్రెండ్స్, నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఇప్పుడు హైకోర్టులో మనకు 2 కేసులు ఉన్నాయి. ఒకటి ప్రధాన న్యాయమూర్తి యొక్క ధర్మాసనంతో ఉన్నటువంటి ఒక కేసు, రెండోది 5వ కోర్టులో నడుస్తున్నటువంటి సింగిల్ బెంచ్ ధర్మాసనంతో ఒక కేసు. ఇప్పుడు 2 కేసుల్లో కూడా వాదనలు అయిపోయినాయి. ఫస్ట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ధర్మాసనం వద్ద ఉన్నటువంటి కేసులో మనకు ఏదైతే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళను అవకాశం ఇస్తున్నారనే కేసులో పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎవరైతే ఎస్జిటి పోస్టులు ఉన్నారో వాళ్ళకు డిఎడ్ అభ్యర్థులే ఎలిజిబుల్, వాళ్ళే రాసుకోవాలి. సెకండ్ వన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఈడి వాళ్ళే అర్హులుగా కోర్టు ప్రకటించింది. నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో పోస్టులు స్కూల్ అసిస్టెంట్ బీఈడి అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు అనుమతించారో అది పూర్తిగా కొట్టివేయడం జరిగింది. ఇంకొక కేసు మనం టైం అడిగాము, ఆ దానికి సంబంధించి వాదనలు కూడా పూర్తయినాయి. మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ వింటానని చెప్పేసి న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో మనకు ఖచ్చితంగా టైం వస్తుంది, అది దాంట్లో కూడా మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ కోర్టులో న్యాయం జరిగింది కాబట్టి అందరూ ఆఫ్టర్నూన్ వరకు వేచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే గైస్, చూసారు కదా, ఇప్పటి వరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకైతే నేను పోస్ట్ చేస్తాను. మనకి ఎగ్జామ్స్ అంటూ పోస్ట్ పోన్ జరిగాయంటే ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది సమయానికి సంబంధించి అనేది అప్డేట్ రాగానే తప్పకుండా మీకైతే పోస్ట్ చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. గైస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. డిఎస్సి తరపున న్యాయవాదులు ఎవరైతే వాదిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఎస్సి అభ్యర్థుల తరపున మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున కూడా సీనియర్ న్యాయవాదులైన ఆదినారాయణ గారు కానివ్వండి, జడల శ్రవణ్ కుమార్ గారు కానివ్వండి, ఇక ఎవరైతే ప్రముఖ న్యాయవాదులు ఈ డిఎస్సి అంశానికి సంబంధించి వాదనలు వినిపించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఎస్సి అభ్యర్థుల తరపున మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వస్తుంది కాబట్టి వెయిట్ చేయండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, లైవ్ ఎగ్జామ్స్ అనేవి, వీటితో పాటుగా మోడల్ పేపర్లకు సంబంధించి బిట్స్ అనేవి, రికార్డెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోస్ అన్ని కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగించుకోండి. రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. రిజల్ట్ కూడా వెంటనే చూపిస్తుంది కాబట్టి రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.